ఆ బోడిగుండోడికి భయపడే నేను ఒప్పుకున్నాను. నా జీవితం మొత్తం పోలీస్ స్టేషన్కే అంకితం అయిపోతేమో. ముందు నోరు మూసుకోరా, ముందు అక్కడికి వెళ్దాం. ఏం తెలియకుండా ఓ నస బాగుతూ మనమే రైల్వే స్టేషన్ బండి తీసినట్టు పోలీసుకి ఎలా తెలుస్తుందిరా? తెలీదా? మరి వాడిని ఎందుకు పోలీసులు పట్టుకున్నారు? పోలీసులు పట్టుకోవడం కారణం కావాలా? హెల్మెట్, ఇన్సూరెన్స్, ఆర్సీ బుక్, లైసెన్స్ ఇవన్నీ ఉన్నా కూడా సైడ్ మిర్రర్ లేదని పట్టుకుంటారా? అవునరా, ఆ బండికి సైడ్ మిర్రర్ లేదు. నడు రోడ్డు మీద నిలబెట్టి వాడిని చావబాదులు బాధాడు. వాట్సాప్ లో వేస్తే ఎవరా? నా దగ్గర ఏమి లేవు, నువ్వు ఇవ్వు. సార్ అక్కడ చూడండి సార్. ఈ బండిరా? తొందరగా ఏంట్రా కేసు? దోపిడియా కొట్లాట రేపా? అదంతా లేదు సార్, ఫ్రెండ్ ని కలుద్దామని వచ్చాం. ఫ్రెండా? వాడి పేరు కృష్ణ. ఓ, ఆ బండి కేసు పార్టీయా? అవును సార్. రండి 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 రండి. సార్ లోపల విచారణ చేస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. సైడ్ మిర్రర్ లేనందుకు ఎంతలా చావు కొడతారా? సార్ నిజం చెప్పాడా సార్? ఎక్కడ చెప్పాడయ్యా? ఎంత కొట్టినా నోరి పని అంటున్నాడు. ఏమడిగినా హిందీలో చెప్తున్నాడు. నాకు హిందీ అంటే బెంగాలీ సార్. అవును సార్. బెంగాలీయా? అరే బెంగాలీ లేరా? ఏంట్రా నువ్వు తెలుగుడికి పుట్టలేదా? బెంగాలీ అంటే తెలుగు మాట్లాడు నీకు నచ్చదా? ఎక్కడ సార్, తెలుగు వాళ్ళే సగం మంది తెలుగు మాట్లాడడం లేదు, ఇక వీడెందుకు మాట్లాడతాడు? ఓ పని చేయండి, మీరే హిందీ నేర్చుకోండి. పక్క తెలుగోండిరా. ఈ హిందీ 10th లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో తెలుసా? సార్ వీడి ఫ్రెండ్ వచ్చాడు సార్. ఏంటో విచారించి పంపించేయి. సార్ వచ్చింది వాడి ఫ్రెండ్స్ సార్. వీడిని చూడడానికి చెప్పడానికి ఎవరు లేరు సార్. ఎవరు లేరా? ఎవరు లేకపోతే తెలుగు మాట్లాడరా? తెలుగు మాట్లాడరా? ముందు తెలుగు నేర్చుకోమని చెప్పండి. కొట్టు నుంచి అర్జెంటు మాట్లాడుకోవచ్చా సార్? ఏంట్రా? నేను రాలే, నువ్వే పేక్ కోసే చాలు. రే కాల్ని మాత్రం విడిగా కోసిపెట్టరా. వాటి ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. లేదు చిన్న చిన్న పనులకు నాకు ఫోన్ చేయకు సరేనా? పెట్టు. రే నువ్వు ఊరికే ఉండవా? రే ఏంట్రా ఇది? ఇలాంటి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నావు? సార్ కాళ్ళు కట్ చేయమంది కోడివి సార్. చికెన్ చికెనా? ఇడ్లీ కొట్లో పనిచేస్తాడు సార్. ఏమయ్యా ఆ కోడిని రమ్మని చెప్పాయా? రమ్మని చెప్పయ్యా, రమ్మను. రండ్రా, ఎక్కడికి వచ్చి నిలబడు. ఓరా. ఎవర్రా ఇడ్లీ కోట్లో పనిచేసేది? నేనే సార్. మనం ఉండే ప్లేస్ కు తగ్గట్టు మాట్లాడవా నువ్వు? కోపంగా పీక పట్టుకో, కాలు కట్ చేయి. నువ్వేం చేస్తున్నావు? రైల్వేలో సూపర్నెంట్. రైల్వే స్టేషన్ లో పార్కింగ్, బైక్ పార్కింగ్. సార్ ఖచ్చితంగా వీడే బైక్ దొంగతనానికి మూలకారకుడై ఉంటాడు. అలా మాట్లాడుకుని మరి ఎలా చెప్పాలరా? దొంగతనం చేయలేదు సార్. సార్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ సార్. చెప్పు తెగుద్ది రాస్కెల్. జస్ట్ అక్కడ చేసుకోకూడదా అడ్జస్ట్మెంట్? కంప్లైంట్ ఇచ్చిన వాడికి ఫోన్ చేయమని చెప్పాను, ఏమైంది? సార్ ఆ నగ పోగొట్టుకున్న ఆ మేడం సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. తర్వాత ఆ మేడం తో పాటు ఒక ఆయన వచ్చాడు కదా, చాలా నిజాయితీపరుడు సార్. నేను మిస్డ్ కాల్ ఇచ్చాను, వెంటనే కాల్ చేశాడు సార్. ఆయన కూడా ఇప్పుడు వస్తానని చెప్పాడు సార్. సార్ ఆ తర్వాత ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. నేను కూడా 4 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చాను సార్, ఏ జవాబు లేదు. మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఇది పోలీస్ స్టేషనా లేక మీ మామగారి ఇల్లా? పెళ్ళానికి మిస్డ్ కాల్ ఇచ్చినట్టు మిస్డ్ కాల్ అంటున్నావు? రాస్కెల్ ఆవదో మొహం. స్టేషన్ ఫోన్ నుంచి ఫోన్ చేయొచ్చు కదా సార్. ల్యాండ్ లైన్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళదు సార్. సార్ ఆ బైక్ కేసులో కంప్లైంట్ ఇచ్చినాడు వచ్చున్నాడు సార్. సార్ నేను చెప్పలేదు, మిస్డ్ కాల్ ఇవ్వగానే సిన్సియర్ గా ఒకటి కాల్ చేశాడని? ఆయనే వచ్చుంటాడు సార్. తనకి బైక్ హెల్మెట్ చూపించి గుర్తుపట్టగలడో లేదో చూడు. ఓ ముద్దు ఇది తీసుకెళ్ళు. మీరు ఎలా పోలీసులు అయ్యారయ్యా? త్వరగా వెళ్ళవయ్యా. మీరింతకు ముందు చెదకొట్టారే, వాడే వచ్చింది. సార్ మేమెవరిని అలా కొట్టలేదు సార్. అదంతా వాడు చెప్పిన తర్వాత డిసైడ్ చేస్తాం.
వాడు గనక మిమ్మల్ని చూసి చేసిందంతా మీరేనని చెప్పాడంటే సార్ ఒక బండి వితౌట్ రికార్డ్ సార్. రమ్మను భయ్యా. రారా సార్. మన స్టేషన్ ముందే నో పార్కింగ్లో బండి పెట్టాడు సార్. రికార్డ్ అడిగితే లేదన్నాడు. హెల్మెట్ కూడా పెట్టుకోలేదు సార్. ఏం బుర్రలరా? ఒకటి తేనె పుట్ట, ఒకటి కాకి గూడు. మీసాలు, ఈ జుట్లుకి హెల్మెట్లు ఎలా పడతాయి? ఎవడు నో పార్కింగ్ లో బండి పెడతాడు, ఎవడు రాంగ్ రూట్ లో పెడతాడు, వాళ్ళని ఆపి డబ్బులు నొక్కేద్దామని పోలీస్ బుద్ధి చూపిస్తున్నావే. వీళ్ళ దగ్గర ఓ 500 తీసుకుని పంపించేయి. పొండ్రా. నవ్వు చూడు. సార్, ఆయన బండిని హెల్మెట్ ని గుర్తుపెట్టాడు సార్. అలాగా? అవును సార్. వెళ్ళి లోనకు తీసుకురా, వీళ్ళని చూస్తాడు. సరే సార్, రండి. కృష్ణ, రఫీక్, మీరు ఇక్కడేం చేస్తున్నారా? సార్, వీళ్ళేం తప్పు చేశారు సార్? ఏమంటున్నాడయ్యా ఈయన? నన్ను అడుగుతున్నాడు. మీ తల మీద కొట్టి నగలు లాక్కెళ్ళింది వీళ్ళే కదా సార్? వీళ్ళు వాళ్ళు కాదు, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు అలాంటి పనులేం చేయరు సార్. నువ్వే అన్నావుగా బైక్ హెల్మెట్ గుర్తించాడని. అవును సార్. సార్, బైకును గుర్తుపట్టింది నేనే సార్, కానీ వాళ్ళు వీళ్ళు కాదు సార్. ఏవయ్యా, రైల్వే స్టేషన్ లో దొంగతనం చేసింది వీళ్ళేనని ఒప్పుకున్నారుగా? అవును సార్. సార్, దొంగతనం కాదు సార్, ఓ చిన్న అడ్జస్ట్మెంట్ సార్. సార్, రైల్వే స్టేషన్లో బండి ఎందుకు తీసామో మీకు చెప్పాను కదా సార్. నువ్వు చెప్పేది ఏదే నమ్మలేవరా? సార్, ఏది ఏమైనా గానీ మీరు చెప్పినట్లు వీళ్ళు గనక ఆ పని చేసుంటే అది తప్పే సార్, నేను ఒప్పుకుంటున్నా. కానీ నన్ను కొట్టింది, నగలు తీసుకువెళ్ళింది వీళ్ళు కాదు సార్. అందుకని వీళ్ళని అనుమానించడం న్యాయం కాదు సార్. అంటే నేను అనుమానించేది తప్పు, ఈ కేసును పరిష్కరించడం నా వల్ల కాక అనవసరంగా వీళ్ళ మీద బనాయించానంటున్నావు సార్. నా ఉద్దేశం అది కాదు సార్. అనుమానంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? అమాయకులు సార్. మీరు కాస్త మనసు పెడితే. నేనేం చేయగలను చెప్పండి? మాయమైపోయిన బండి ఉంది కదా, డుట్టు, అది కనిపించట్లేదని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత మీ తల మీద దెబ్బలు కాకుండా ఇంకో 2 కేసులు మా స్టేషన్ లో ఫైల్ అయ్యాయి. సరే, మీకు తెలిసిన వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు మీ కేసుని వాపస్ తీసుకోవచ్చు. కానీ మిగతా పిటిషనర్లు వాళ్ళు పోగొట్టుకున్న వస్తువుల గురించే కదా ఎదురు చూస్తారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు దొంగల మొహాన్ని చూడలేదు. కానీ ఎవిడెన్స్ ని బట్టి వాళ్ళు వీళ్ళేనని చేయి చూపిస్తే నేనేం చేయగలను? ఒకటి చేయొచ్చు, నేరస్తుల్ని కనిపెట్టాలి. నేరస్తుల్ని కనిపెట్టాలంటే ముందు బైక్ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో వదిలింది ఎవరో కనిపెట్టాలి. ఆ తర్వాత సార్, ఆ బైక్ ని రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసి వెళ్ళినాయన్ని నేను గుర్తుపట్టగలను సార్. ఎవరు అతను? ఎలా ఉంటాడు? వాడి పేరేంటి? అవన్నీ నాకు తెలియదు సార్, కానీ చూస్తే నేను గుర్తుపట్టగలను. ఏమంటున్నాడు? నీకు గుర్తుందా ఆ రోజు నన్ను అప్పడడానికి వచ్చావు? సార్ని చూసి మాట్లాడు. 2 రోజుల ముందు 2 కుర్రాళ్ళు సార్ స్టేషన్ దగ్గరకు వచ్చి బండి పార్క్ చేసి వెళ్ళారు. నేను టోకెన్ డబ్బులు అడిగితే 100 రూపాయలు ఇచ్చి చిల్లర కూడా తీసుకోకుండా కంగారుగా పారిపోయారు సార్. సార్, ఇప్పుడైనా మీరు కాస్త హెల్ప్ చేస్తారా? నేనేం చేయగలను? కుర్రాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లేంటో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందంటే ఇప్పుడే లేపేస్తా. ఇప్పుడే. కావాలంటే నేను ఒకటి చేస్తాను. మిగతా పిటిషనర్స్ లేనందువల్ల మీ జామీన్లో వీళ్ళని వదిలేస్తాను. కానీ డైలీ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. ఏంట్రా, ఎప్పుడు హాజరవ్వాలని చెప్తానో అప్పుడు హాజరవ్వాలి. సరే సార్. వీళ్ళు రాలేదంటే ఇతన్ని లోపలేసి మోకాళ్ళు ఇరగ్గొట్టండి. అలాగే సార్. ఫార్మాలిటీస్ రాయించి తీసుకొని పంపించేయి. పొండేయ్యా, పొండి. థ్యాంక్ యూ సార్. ఆ కుర్రాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు తెలియజేయాలి. అర్థమైందా? ఓ పో.